అరే వామ్ము, నిర్మలా సీతారామన్ గారికి వాట్సాప్ని, ఇతర యాప్లని మానిటర్ చేయాలనే గ్రాండ్ ఐడియా ఎక్కడ్నుంచి వచ్చిందో కదా. బహుశా ఈమె రాత్రంతా జేమ్స్ బాండ్ సినిమాలు చూసి, అరే నేను కూడా ఇండియా యొక్క 007 అవుదాము అనుకున్నారేమో. లేదా బడ్జెట్ సమయంలో ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్లని పట్టుకోవడానికి కొత్త ఆలోచనలు రాక, అన్నీ వాట్సాప్లో దొరుకుతాయి, ఫోన్లోకి దూరిపోదాం అని ఫిక్స్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే మన గుడ్ మార్నింగ్, ఫ్లవర్ ఫోటోలు, మామా ఎలా ఉన్నావ్ చాట్లు, లవ్ ఫెయిల్యూర్ కథలు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్లకి సీరియల్ ఎపిసోడ్లా కనిపిస్తాయన్నమాట. ప్రైవసీ అంటే జోక్, నీ లవర్తో బేబీ నిన్ను చూస్తే గుండె ఆగిపోతుంది అని రాస్తే ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి, అరే గుండె ఆగితే జీఎస్టీ కట్టాల్సొస్తుంది, జాగ్రత్త అని రిప్లై ఇస్తాడు. నీ ప్రైవేట్ పిక్స్, వీడియోలు అన్నీ సర్కార్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంట్రీ ఇస్తాయి, పైగా నీ పర్మిషన్ లేకుండా. ప్రైవసీ అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేస్తారు. ప్రైవేట్ పిక్స్, వీడియోలు అన్నీ సర్కార్ బిగ్ బాస్ ఎపిసోడ్లా లైవ్లో చూపిస్తే నీకు ఓటు వేసే ఛాన్స్ కూడా ఇవ్వరు, డైరెక్ట్గా ఎలిమినేషన్. చిన్న మెసేజ్, పెద్ద రచ్చ. నీ ఫ్రెండ్కి నాకు బ్లాక్ మనీ ఉంటే బాగుండు అని జోక్ వేస్తే 2 గంటల్లో ఇంట్లో సిబిఐ, ఈడీ, ఐటీ రైడ్. సార్ అది జోక్ అని కాళ్ళు పట్టుకుని ఏడ్చినా, మేం నీ ఫోన్లో బ్లాక్ మనీ మ్యాప్ వెతుకుతాం అంటారు. టెక్ కంపెనీలతో డ్రామా, వాట్సాప్, టెలిగ్రామ్ లాంటివి మా ఎన్క్రిప్షన్ సూపర్ అని గొప్పలు చెప్పాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ ఓపెన్ చెయ్ అంటే, సారీ మేం ఇండియా నుంచి బై బై అని బ్యాగ్ సర్దుకుంటాయి. అప్పుడు మనం రాళ్ల కాలంలోలా లేఖలు రాసుకోవాల్సొస్తుంది. మనసు శాంతి కరువు, రోజూ ఈ మెసేజ్ రాస్తే జైలుకి పోతానేమో అని భయం. నీ అమ్మ టిఫిన్ బాగుంది అనే మెసేజ్ కూడా సర్కార్ రాడార్లో పడితే, టిఫిన్లో బ్లాక్ మనీ దాచావా అని ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. డేటా మిస్యూజ్, ఈ డేటా సర్కార్ చేతిలో పడితే, రేపు నీ ఓటు ఎవరికి వేస్తావో, నీకు ఏ పార్టీ ఇష్టమో ట్రాక్ చేసి, ఓటు మార్చు లేకపోతే జైలు అని బ్లాక్ మెయిల్ చేస్తే, లేదా నీ చాట్లు లీక్ చేసి, ఇతను లవ్ ఫెయిల్ అయ్యాడు అని ఊరంతా పోస్టర్లు వేస్తే. అసలు ఈ ఐడియాతో ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్లని పట్టుకుంటామని అంటున్నారు కానీ, నిజం ఏంటంటే మన అందరి ఫోన్లో సర్కార్ సీసీ కెమెరాలు పెట్టినట్టు అవుతుంది. నిర్మలా గారు ట్యాక్స్ కోసం అని చెప్పి మన ప్రైవసీని టాటా సుమోలో ఎక్కించి, బై బై అని ఊరు దాటిపోనిస్తే, ఈ డ్రామాలో హీరో ఎవరు, విలన్ ఎవరు చెప్పండి? బిగ్ బ్రదర్ కంటే ఎక్కువగా బిగ్ బాస్ ఇండియా లాంటి ఫీలింగ్ వస్తుంది మనకి.